అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్. ముచ్చట్లు సురు చేద్దాం. కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ ఉంటే కష్టం. ఈ మాటలు ఉత్తగా పుట్టలే, ఏదో మాట వరుసకు అంటలేరు, కండ్లారా కనబడుతున్నది. సూతలేమా రెండేళ్ల సంది ఎట్లున్నదో. అంతెందుకు మన రైతులదే తీసుకోరాదు, కమ్సే కమ్ యూరియా బత్తాలు కూడా సప్లై చేయలే ఈ సర్కారు. ఇక ఇప్పుడు యాపు గీపు అని కొత్త ఇగురం పెట్టుకున్నారు. పెనం మీదికెళ్ళి పొయ్యిలకు వాడేసిర్రు. ఆగో మళ్ళా గావే లైన్లు గావే తండ్లాట యూరియా బత్తాల కోసం. మన తెలంగాణ రైతుల గోస అంతులేని కథ లెక్కనే మారింది. తీర్తలేదు. ఇక యూరియా కరువు తీర్తదన్న నమ్మకం కూడా లేదు. ఎరువులు లేంది ఎట్లా పండిస్తారులా మన రైతులు? మన సర్కార్కు గాయంత సోయ ఉండదా? కేసీఆర్ సారు సీఎంగా ఉన్న 9-10 ఏండ్లల్లా ఎన్నడన్నా గిసంటి లైన్లు చూసినామా? ఈ చెప్పుల వరుసలు కానుకొచ్చినాయా? రైతులు యూరియా కోసం ఎన్నడన్నా రోడ్ ఎక్కిర్రా? ఈ రేవంత్ సర్కార్ వచ్చినాకనే గిట్లా అవుతుంది కథ. ఇక గింతగానం ఎందుకు తరలాడవలసి వస్తుంది? ఇప్పుడు యాసంగికి కూడా యూరియా అసలు దొరకటం లేదు. ఇప్పుడు మొక్కజొన్న వేసుకున్నాం, టయానికి యూరియా అందక మేము ఇబ్బందులు పడుతున్నాం. అప్పుడు వరి పంటకు కూడా 4 ఎకరంన్నరే అయినా కూడా ఒక్క యూరియా కూడా దొరకలేదు. కష్టాలతో బయట ఎక్కువ రేటుతో తీసుకొని ఈ వరి పంటకు పండించినాం. ఇప్పుడు యూరియా ఈ యాసంగి పంటకు మొక్కజొన్న తీసుకొని కూడా ఇప్పుడు దాకా ఒక బస్తా కూడా అందట్లేదు. అది ఏదో ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టారు. దయచేసి ఈ ప్రభుత్వం ఏందో ఏం అర్థం కావట్లేదు. యూరియా మాత్రం అసలు ఒక బస్తాలు కూడా దొరకట్లేదు. నాకు 5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు నాటేసినా కూడా నాకు యూరియా కూడా దొరకటం లేదు. 2 ఎకరాలు తోట వేసినా కూడా యూరియా చల్దామని ఒకసారి కూడా తోటకు యూరియా దొరకకపోగా ఈ మొక్కజొన్న వేసిన 1.5 ఎకరం కూడా యూరియా దొరకటం లేదు. అదేదో యాప్ అంటున్నారు, ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటున్నారు. మరి నా దగ్గర ఫోనే లేదు. మరి నేను ఎలా బుక్ చేసుకోవాలి? నేను ఏం చేయాలి? ఏదో కార్డు అంటున్నారు, మరి కార్డు ఇచ్చారు. ఆ కార్డు మీద 10 కట్టలు రాసారు. ఆ ఒక్క కట్ట కూడా ఇవ్వకపోగా మళ్ళీ యాప్ అంటున్నారు. మరి ఆ యాప్ గురించి నాకు ఎట్లా తెలుస్తుంది? వానాకాలంలో యూరియా కరువుతోని తెలంగాణ రైతులు అల్లాడిపోయారు. పొలం పనులు ఇడిచిపెట్టి పగలు రాత్రి యూరియా సెంటర్ల కాడనే లైన్లు కట్టిరు. రేవంత్ సార్ను పొల్లు తిడుతురు. ఈ కాంగ్రెస్ సర్కార్కు శాపాలు పెట్టిరు. యూరియా కోసం మన తెలంగాణ రైతులు పడ్డ గోసంతా దేశమంతా చూసింది. మన అట్లాంటి అప్పుడు ఈ తాపరన్న సర్కారు దిద్దుకోవాలి కదా. రైతులకు అవసరమైనంత యూరియా సప్లై చేయాలి కదా. గా పని చేయలే. కానీ యూరియా యాప్ ను అట్కాచింది ఎందుకు? రైతులు లైన్లలో ఉండొద్దని. ఇంకేంది, రైతుల కోసమేనా? వాళ్ళ కాలు గుంజద్దు కావచ్చని మీదికి ఏడ్చులు చెప్పినట్టు చేసిరు. గాని అసలు ముచ్చటేంది వరకేనా? ఇట్లా రైతులు ఒక్క కాడ జమైతే మళ్ళా రేవంత్ సార్ను మళ్ళా గట్టిగా అరుచుకుంటారు కదా, అలా రోడ్ ఎక్కుతారు కదా, ధర్నాలు చేస్తారు కదా, లోకమంతా మళ్ళా చూస్తుంది కదా. ఆ గట్ల రైతులు ఒక్కొక్కరు కలుసుకోవద్దని ఈ యాప్లని పెట్టింది. ఈ యాప్ లో బుక్ చేసుకుంటే యూరియా బత్తాలు అతయా అంటే అది కూడా కాదు. స్టాకు లేదు అని చెప్తుందట. ఇది ఎక్కడి కథ? ఇక కాదు, యూరియా కోసం యాప్లు తేవలసిన అవసరం ఏమున్నదోలా నాకు తెలియక అడుగుతా. రైతులల్లా ఎంతమంది చదువుకోనోళ్ళు ఉన్నారు? ఎంతమంది కాడ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి? ఎంతమందికి ఇట్లా యాప్లలో బుక్ చేసుకొత్తది? ఇంకా దానిలో ఆధార్ కార్డ్ ని, పాస్బుక్ ని, ఏవేవో ఫారములు నింపాలి. ఇవన్నీ చేయొత్తదా? కమ్సే కమ్ ఈ యాప్ ఎట్లనో వాడాలో చెప్పిర్రా? అసలు ఆఫీసర్లు ఊర్లకు పోయి రైతులతో మాట్లాడిరా? అది లేదు, ఇది లేదు. యాప్లు వచ్చినాయి, యాప్లు బుక్ చేసుకోరి, దొరకకుంటే మీ కర్మ అన్నట్టే నడుస్తుంది కథ. ఇంకో దిక్కు బ్లాక్ మార్కెట్ జోరుగా నడుస్తుంది. యాప్ల కనబడతలేవట గాని నడిమిట్లో ఉండే బోకర్లు మాత్రం ఎక్కువ రేటు చెప్పి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటురు. నీది గింత అద్మానమా, గింత మోసమా? గిట్లనే గరమైతురు. రైతులము ఇప్పుడు సొసైటీ కాడికి వచ్చిన కమలాపూర్ మండల్ ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులం అందరం 3:30-4 గంటలకు వచ్చినాం. ఇప్పటి వరకు నిన్న ఒక పద్ధతి పెట్టి ఆధార్ కార్డు అన్నారు, ఇవాళ పాస్బుక్లు అంటున్నారు. నిన్న 5 బస్తాలు ఇచ్చేళ్ళు ఇప్పుడు 3 బస్తాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మేము పొద్దున 3:30-4 గంటలకు వచ్చినాము. పొలాలు దున్నుకొని ఉన్నాం. ఇప్పుడు ఇక్కడే ఉంటే మా పొలాల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? అన్నం లేక ఇప్పుడు 11 అవుతుంది. మేము ఇప్పుడు ఇంటికాడ నుండి వచ్చి ఆడోళ్ళ మొగలు వచ్చి ఇక్కడ ఉన్నాం. మేము ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ ఏంటి పరిస్థితి ఏంది? పడిపోతాం కదా సారు. మరి మా ఊరికి మేము పంపిస్తే మేము తీసుకుంటాం కదా. వెహికల్స్ 50 రూపాయలు సారు.
అసలు ఈ షేయి పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ఇంకెన్నడోలా రైతుల కష్టాలు తీరేది. ఇదే నా తెత్తరన్న మార్పు తెచ్చింది. రైతులను లైన్లలో నిలబెట్టుడు, వ్యవసాయం చేసుకోకుండా యూరియా బత్తాలు కూడా ఇయ్యకపోవుడు, గీసంటి మార్పు కోసమేనా గెలిపించింది కాతకున్న వారెద్దు. ఈ యాప్లద్దు, ఈ లైన్లద్దు, మున్పట్లెక్క యూరియా బత్తాలు సప్లై చేస్తే గదే 10,000 అని అంటురు రైతులు. ఇప్పుడు ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ వారు మన ముచ్చట్లకు వచ్చిండు. ఇంతకు దానం నాగేందర్ సారు ఏ పార్టీలో ఉన్నాడోలా? షేయి పార్టీలనే కదా. సారు కూడా ఒప్పుకున్నాడు, నేను షేయి పార్టీలోనే ఉంటా అని చెప్తుండు. అయితే దానం సారు నోటి నుంచి కొన్ని ఆణిముత్యాలేలినాయి. గా ముత్యాలిని మీరు జర్రసేపు నవ్వుకోరి పారి మరి. మన దానం నాగేందర్ సారులా పోయిన అసెంబ్లీ ఎలక్షన్ల బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిండు. ఎమ్మెల్యే అయిండు. కానీ అధికారులకు కాంగ్రెస్ రాగానే ఆ పార్టీలకు దూకిండు. రేవంత్ సార్తోని చేతులు కలిపిండు, కండుగా కప్పుకున్నాడు. ఈయన ఒక్కడనే కాదు, దానం సార్తో సహా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గిట్టనే రేవంత్ సార్తోని చేతులు కలిపి షేయి పార్టీలో షరీకయ్యారు కదా. కానీ ఇప్పుడు వాళ్ళేమో మేం కాంగ్రెస్లో చేరలే, బీఆర్ఎస్లోనే ఉన్నామంటారు. ఏడ పదవి పోతుందోనని. కానీ దానమన్నం మాత్రం ఉన్న మాట ఒప్పుకున్నాడులా. ఏ పార్టీలో ఉన్నావని అడిగితే ఏమన్నాడంటే కాంగ్రెస్ లోనే ఉన్నా అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు కదా. నన్ను అడిగితే కడమ 9 మంది ఎమ్మెల్యేల కంటే ఇట్లా ఒప్పుకున్నట్లా ఈయననే జరంత నయం అనుకోవాలి. సరే అటెంకా ఇంకేమన్నాడు ఇన్నూరి. ఎక్కడో ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? దానం సారు ఏడ ఉంటే గా పార్టీ గెలిచి తీరుతుందట. ఇక ఇది ఇంటుంటే మస్తు నవ్వొస్తుందా లేదా? నీకే నవ్వొచ్చుడు కాదు, సారు చుట్టుముట్టు ఉన్నోళ్ళే నవ్వుకున్నారు. ఇక కాదా మరి, దానం నాగేందర్ సారు ఏ పార్టీలో ఉంటే గా పార్టీ గెలుతుందా? నన్ను అడిగితే సార్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతుంది, సారే గెలిచిన పార్టీలోకి పోతాడు. ఎట్లనో ఒకసారి దానం సార్కే యాద్ చెప్పిస్తా. 1999 నుంచి స్టార్ట్ చేద్దాం. అప్పుడు దానం నాగేందర్ సారు షేయి పార్టీలో ఉన్నాడు. కానీ ఆ పార్టీ ఓడిపోయింది. అటెంకా 2024లా కాంగ్రెస్ టికెట్ రాలేదని తెలుగుదేశంలో షరీకైండు. కానీ సారు పుణ్యపాదం మహిమో ఎందుకో మనకు తెలియదు గాని తెలుగుదేశం ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఇక ఇట్లా కాంగ్రెస్ గెలుచుడుతోటే అప్పటికప్పుడే కండువా మార్చి షేయి పార్టీలో షరీకైండు. మళ్ళా పోటీ చేసిండు. ఈ తాప దానం నాగేందర్ సారు ఓడిపోయిండు. ఇక ఇదైపోయినాక 2014లో కూడా సారు షేయి పార్టీలో ఉన్నాడు. ఏమాయ్ ఆ పార్టీ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. దానం నాగేందర్ సార్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. అటెంకా 2018లో సార్ బీఆర్ఎస్ లో షరీకాయడు. అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ గెలుచుడితోటే మళ్ళా షేయి పార్టీని విడిచిపెట్టి బీఆర్ఎస్ లకే షరీకాయడు. 2023లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిండు కారు గుర్తు మీద. సార్ గెలిచిండు గానీ అధికారం మాత్రం కాంగ్రెస్ కి వచ్చింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీని విడిచిపెట్టి మళ్ళా కాంగ్రెస్ కు పోయిండు. గిట్లా తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇట్లా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోతాడని అర్థమవుతున్నది కదా. కానీ సారేమో ఉల్టా చెప్తుండు చూడు, నేను ఏ పార్టీలో పోతే ఆ పార్టీ గెలుపుతుందని. సారు నువ్వు పోతే పార్టీ గెలవదు సారు, గెలిచిన పార్టీలకే నువ్వు పోతున్నావు. పవర్ ఏడుంటే అండ్లకు దుంకుతున్నావు సారు. మేం మీకు మరీ గంత అమాయకులు లెక్క కానుస్తానమా సార్ మీకు అని అంటురు పబ్లిక్. ఏందోలా అసలు గీ నడుమ మన ఆడోళ్ళ మీద వాడుతుర్రేంది? ఇప్పటికే బట్టల మీద పంచాయతీ నడుస్తుంది కదా. ఇక ఇప్పుడు ఒక ఊరినైతే ఆడోళ్ళు స్మార్ట్ ఫోన్లే వాడొద్దు, డబ్బా ఫోన్లే వాడాలి అని ఆర్డర్ వేసిరట. మరి ఆడోళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడితే ఏమవుతుంది? వాళ్ళు డబ్బా ఫోన్లే ఎందుకు వాడాలి? ఆ ఊరి పెద్ద మనుషులకే కాడిపోయి అరుచుకుందాం రారి. రాను రాజు గుర్రం గాడిది కాదు కంచెర గాడిద అయితే అందట. ఓ దిక్కేమో మొగోళ్ళ మీదికి రాకెట్లను పంపుతున్నాం, చంద్రమండలం మీదికి పోతున్నాం. ఇంకో దిక్కు మాత్రం ఇగో గిసంటి ఊర్లలో దిక్మాల కానుళ్ళు పెట్టిర్రు. ఆగో ఊరి పెద్ద మనుషులను మంచిగా టెంట్ వేసుకొని కూర్చున్నారు కదా. వీళ్ళు రాజస్థాన్ రాష్ట్రంలో జలోర్ అనే జిల్లాలో ఉన్న చుట్టుముట్టు 15 ఊర్ల పెద్ద మనుషులను వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఊర్లలో ఉండే ఆడోళ్లకు ఒక కండిషన్ పెట్టిరు. ఏందో ఈ పెద్ద తాత చదివి వినిపిస్తాడు, మీరు ఇనోరి. అటెంక నేను తెలుగులో చెప్తా గాని. समाज में बहू व बेटियों के पास कैमरा वाला मोबाइल नहीं रहेगा। मोबाइल फोन बिना कैमरा वाला जिससे बातचीत हो सके वह रख सकती है।
जिसे सर्वसहमति से प्रस्ताव पास किया गया। पढ़ाई करने वाली लड़कियां पढ़ाई की जरूरत में अगर जरूरी लगे तो वो बच्ची घर आने के बाद मोबाइल अपने घर से बाहर नहीं ला सकती, जिसे समझ सुंदापटी ने सहमति प्रदान की। అదట ఏందంటే ఇదివరసంది ఈ 15 ఊర్లల్లో ఉండే కోడన్లు పెండ్లి గాని ఆడవిలలు స్మార్ట్ ఫోన్లు కెమెరా ఉండే ఫోన్లు ఆడనే ఆడద్దట. అగర్సే వాడితే మాత్రం పనిష్మెంట్లు ఇస్తాం, ఇది ఊరు పెద్ద మనుషులు తీసుకున్న నిర్ణయం అని ఇగో గిట్లా చదివినిపిస్తాడు. ఈయన చదువుడితోటే కూర్చున్న పెద్ద మనుషులందరూ ఆడోళ్ళు ఫోన్లు వాడద్దని చప్పట్లు కొడుతురులా. అంటే 15 ఊర్లల్లో కోడళ్ళు పెళ్లి కాని ఆడవిలలు స్మార్ట్ ఫోన్లు వాడుడు నిషేధం అన్నట్టు. అంతలా అయితే అవ్వలు పెద్దవ్వలు వాడచ్చట. మరి మాట్లాడుకున్నాడు ఎట్లా అంటే కెమెరా లేని ఫోన్లు వాడుకోరి. ఫోన్ అంటే మాట్లాడుకోవడానికే తప్ప ఫోటోలు తీయడానికి రీల్స్ చేసుకునేటందుకో మెసేజ్లు పెట్టుకునేటందుకో కాదని పెద్దరాయుడు తీర్పు చెప్తుర్రు. కానీ ఈ తాతలు మాత్రం వాడతారటనులా. ఇక చెప్పురి కదా అసలు ఏంది ఇది, మనం ఎటు పోతున్నాం కాదు. ఆడోళ్ళు ఫోన్ వాడితే వీళ్ళకేమైతున్నది కావచ్చు, వీళ్ళకు గంతగానం భయం ఎందుకు ఉండాలే? మరి ఈ దిగ్మాల కండిషన్లు ఖాళీ ఆడోళ్ళకేనా, మగోళ్ళకి ఎందుకు పెట్టద్దు? కొడుకులకు ఆన్లులకు పెళ్లి కాని మగపోనగాన్లకు ఈ కండిషన్లు ఉండద్దా, వర్తించదా? మీరు గిట్ల తయారైతురేందోళ్ళ అసలు. ఇక ఈ ఊరు పెద్ద మనుషులు చెప్పిన తీర్పు మీద మీరేమంటారోలా? ఏమంటారో ఎట్లా సన్మానం చేస్తారో చేయుర్రి. ఏ మాట కామాటనులా. నిజంగా టెక్నాలజీ ఏమన్నా పెరిగిందా అసలు? అసలు మాయాబజార్ సినిమా బయట చూసినట్టే కొడుతుంది కదా. ఇక ఈ నడుమ ఏఐ అని వచ్చి దునియానే అంత మార్చి పడెత్తాంది. ఆఖరికి పరీక్షలల్లా నకలు కొట్టేటోళ్ళు కూడా అసలు చాలా అప్డేట్ అయిపోయి ఏఐని ఇయ్యర వాడుకుంటున్నారు. మన హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలా ఈ నకలు కొట్టేటోళ్ళు ఎట్లా ముంగడబడ్డారో చూడురు మీరే. నిజంగా టెక్నాలజీ ఇట్లా అచ్చుడు ఆశ. ఇగో గిట్ట దూసుకపోతేనే పోతురు. నకలు కొట్టుడు కూడా టెక్నాలజీని దాటిపోతురులా కాపీ రాయళ్ళు. అయితే మన హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం పరీక్షలు పెట్టిండ్రు. దేశం 4 దిక్కుల నుంచి పరీక్ష కోసం వచ్చిర్రు. హర్యానా నుంచి వచ్చిన అనిలు సతీష్ అనేటోళ్ళు పరీక్షకు వచ్చి నకిల్ కొట్టుడు పెట్టిరులా. అది కూడా ఎట్లా అనుకుంటురు, ఏఐ నకలట. అయితే చాట్ జీటీపీ తోటి నకలు కొడుతురు. నకలు కొట్టు అంటే వెనకట షీటీలు పెట్టి రాసుడు బ్లూటూత్లతో రాసుడు ఉండేది కదా. ఇక ఇప్పుడు ఏఐ జమానచ్చే. అందుకే ఈ కాపీ రాయలకు కూడా ఇక ఏఐ అందుకున్నారు. అంగి గుండీలకు ఏవో మైక్రో స్కానర్లు పెట్టిరట, ఎవ్వరికి కాని రాకుండా. ఈ స్కానర్లతోని ప్రశ్న పత్రాన్ని స్కాన్ చేసి తాపకోసారి బాత్రూమ్కు పోవుడట. ఆడికెళ్ళి బయట ఉన్న వీళ్ళ సోపతిగాళ్లకు ప్రశ్న పత్రం పంపితే వాళ్ళేమో చాట్ జీపీటీలా చూసి జవాబు పంపుడట. ఆ జవాబులను వీళ్ళు చెవులకు పెట్టుకున్న చిన్నపాటి బ్లూటూత్ తోని ఇని పరీక్ష రాసిరట. ఇక చెప్పు కథ. అయితే గిట్లా పరీక్ష రాస్తుంటే చెవులో పెట్టిన బ్లూటూత్ కుయ్యి అని సప్పుడు చేసిందటనోళ్ళ. అప్పుడు దొరికిరు, లేకుంటే దొరకపోవు. ఇక వీళ్ళను ఆ గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసిరు. ఇక చెప్పు కథ. నకలు కొట్టే తాందుకు ఎంత ప్లానింగ్ చేసిరు, ఎంత స్కెచ్ చేసిరు, ఎంత కష్టపడ్డరు, ఎంత ఖర్చు చేసిరు. కాదు ఇంత కష్టపడే బదులు కష్టపడి చదివితే ఏమవుతుంది కావచ్చు. కానీ చూసినామా టెక్నాలజీ పెరుగుతుంది అని సంబరపడుతున్నామా? ఈ టెక్నాలజీని ఏదన్నా అక్కడికి వచ్చేదానికి వాడతారనుకుంటే ఇగో గిట్లా సత్యనా చేసే తందుకు కూడా వాడుతురు. మోసాలల్లో కూడా ఏఐని వాడుతున్నారంటే ఇక రాను ఇంకే రకమైన మోసాలు బయట పడతాయి. ఓ పాటు సర్కారు కొలువు అంటే జీతం ఎంటుంటుందిలా, ఓ 50,000 వేసుకోరి. సరే సీనియర్ పెద్ద ఆఫీసర్ సార్ అయితే 1,00,000-2 లక్షల రూపాయలు ఉంటుంది. కానీ చాలా మంది సర్కారు కొలువు చేసే ఆఫీసర్లకు వచ్చే జీతం కంటే కూడా కొసరు లంచం మీదనే బాగా పాయరం పెట్టుకుంటారు. అంతేందుకు గా మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ అయితే కష్టపడి దినం డ్యూటీకి వచ్చి 200 కోట్లు కమాయించిండట. ఇక చెప్పు కథ. అసలు కథ ఏందో అరుచుకుందాం రారి. ఈసారే సర్కారు కొలువు చేస్తాడు మహబూబ్ నగర్ రవాణా శాఖల డిప్యూటీ కమిషనర్ సార్ అన్నట్టు. పేరు కిషన్ నాయక్. నెలకు 1,50,000-2 లక్షల దాకా జీతం అవుతుంది. కానీ ఈయన కూడబెట్టిన ఆస్తులు ఎన్నున్న ఎవరికైనా 200 కోట్ల రూపాయలు. అరే అవ్వంటే సర్కారు కొలువు చేసుకుంటా 200 కోట్లు కమాయించిండు. ఇక ఎట్లా కమాయించిండో మీకు ఈ పాటికే సమాజం ఉండాలి. అయితే ఈ కిషన్ నాయక్ మీద అమాస్తు ఫిర్యాదులున్నాయట. ఈయన జీతానికి ఈయన టిప్ టాప్కు సంబంధమే ఉండలేదని ఏసీబీ ఆఫీసర్లకు ఎరికాయి.
ఇక చెకింగ్ల మీద పడ్డారు. ఖాతామీగా ఒక్కొక్కటి బయటపడుతుంటే చెకింగ్ చేస్తున్న ఆఫీసర్లకే కాన్లు బాయలు అమ్మినాయి. మహబూబ్ నగర్లో ఉన్న ఆఫీసులల్లా ఇండ్లల్లా చెకింగ్ చేసిరు. అటెంకా హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలల్లా మొత్తం 6 జాగాలల్లా సారువారి ఆఫీసుల ఇండ్లల్లా దేవులాడితే ఇప్పటికే 200 కోట్ల రూపాయల బయటపడ్డాయటనులా. ఇక ఇదిగాక నిజామాబాద్ లహారి హోటల్లా కిలో బంగారం వెళ్ళిందట. ఆ బంగారం ఈయనదట. ఇక ఇంటామే బ్యాంకు ఖాతాలనేమో ₹1 కోటి ఉన్నాయట. ఇట్లా భూములు జాగలు ఇండ్లు హోటలు వామో అసలు ఆస్తులు చూస్తుంటే ఆఫీసులకే చక్కరచ్చినట్టు అనిపిస్తున్నది. గిన్ని కోట్లు ఖాళీ సర్కారిచ్చే జీతంతో కూడబెట్టుడు నరమానవునితో కూడా కాని పని. అంటే సారు మస్తు లంచాలు తీసుకున్నాడు అన్నట్టు కాదు. 200 కోట్లంటే ఏందన్నట్టు అసలు ఎంతమంది కొంపలు ముంచిండు, ఎన్ని అక్రమాలు చేసిండు, ఎన్ని దొంగ సంతకాలు పెడితే గిన్ని కోట్లు వస్తాయి చెప్పుర్రి కదా. చూసిరు కదా గిరికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లు పట్టుకనత్తా ఉంటా మరి.